అమ్మా 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 నాకు గోరింటాకు పెట్టుకోవాలని ఉందమ్మా. ఆల్రెడీ నేను తాతగారికి చెప్పాను, ఆల్రెడీ గోరింటాకు తెచ్చారు. అవునా? ఇదిగో చూడు, ఇదిగో. వావ్, ఎన్ని కొమ్మలు కొమ్మలు తెచ్చారు. మొత్తానికి పెట్టుకుంటా నేను. కొంచెం గోరింటాకు తెమ్మంటే తాత చెట్టు మొత్తం తెచ్చేశారు. ఇంకా దీన్ని రుబ్బి చేతులకి పెట్టుకోవాలంటే చాలా సేపు అవుతుంది. ఆ ఫుల్ వీడియో కూడా మనం చేద్దామా? ఇలా ఆకులన్నీ తీసి దీన్ని రుబ్బితే గోరింటాకు అయిపోతుంది. ఇందులో ఏమేమి వేయాలో తెలుసా కణ్వి? లేదమ్మా. ఈ ఆకుల్లో రుబ్బేటప్పుడు చింతపండు, నిమ్మకాయ, మజ్జిగ వేసి రుబ్బాలి. అప్పుడు గోరింటాకు బాగా ఎర్రగా పండుతుంది. మా చిన్నప్పుడైతే అమ్మమ్మ రోట్లో వేసి రుబ్బేది. ఇప్పుడేమో మిక్సీలో వేసేస్తున్నాం. నీకు ఆ రోల్ని చూపించమ్మా. చూపిస్తానండి. ఇదే రోల్ కండి, దీనిలో రుబ్బేవాళ్ళు. చూసావు ఎంత పెద్దగా ఉందో ఈ రోలు. నువ్వేంట్రా? ఇందులో మాకొక్కరికే కాదు తెలుసా, మా చుట్టుపక్కల అందరూ ఒకేసారి రుబ్బుకునేవాళ్ళం. ఫ్రెండ్స్ ఒక 10 మెంబర్స్ ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళందరూ ఇందులో రుబ్బిందే పెట్టుకునేవాళ్ళం. అందరం కలిసి పెట్టుకునేవాళ్ళం. దీనికి ఇప్పుడు దీనికి ఇక్కడ స్టిక్కర్లే ఉంటుంది, అది ఊడిపోయింది. ఇప్పుడు ఇది వాడట్లేదు ఈ రోల్ని. గౌరవ్, ఏం చేస్తున్నావు నాన్న? రుబ్బుతావా? సరే రుబ్బు. గోరింటాకు రుబ్బుతావు నువ్వు ఇప్పుడు దీంతో? రుబ్బు. దానిలో గోరింటాకు చాలా పడుతుంది, అంత రుబ్బలేదు కదా, అందుకని కొంచెమేనని మిక్సీ వేసేసాం. అవునా? ఓకే. మరి అంత చిన్న దాంట్లో అంత ఎక్కువ అయితేనా రోట్లో రుబ్బితే మనకి వస్తుంది అనమాట. కొంచెం అనుకో మొత్తం రోల్కి అంటేస్తుంది, అందుకని మిక్సీలో వేసేసాం అనమాట. ఓకే. ఇప్పుడు పెట్టుకుందాం గోరింటాకు. ఏం చేస్తున్నావు గౌరవ్? ఏం దంచుతున్నావు? ఏంటి అది? గోరింటాకా? నువ్వు పెట్టుకుంటావా గౌరవ్? బాగా దంచాలి మరి. మేము ఇంట్లో అందరం పెట్టుకోవాలి, చాలా కావాలి మాకు. సరేనా చూడు? సరేనా? నువ్వు ఎప్పుడు రుబ్బుతావో మేము ఎప్పుడు పెట్టుకోవాలో గోరింటాకు. ఈ రోజుకి అవుతుందా, రేపొద్దున అవుతుందా గోరింటాకు? ఈ రోజేనా? ఎప్పుడు ఎన్నింటికి అవుతుంది? చూడు, ఇప్పుడే అయిపోద్దా? మరి ఫాస్ట్గా కానీ, మేము వెయిటింగ్. గోరింటాకు కావాలి కావాలి, మా గోరింటాకు కావాలి, మా గోరింటాకు కావాలి. మాకన్నా ముందు నువ్వే పెట్టేసుకున్నట్టున్నావు. చేతులు చూపించు. వామ్మో, నీ చేతులు ఎర్రగైపోయినాయి గౌరవ్. వెరీ గుడ్. మేము కూడా పెట్టుకోవచ్చు అయితే. గౌరవ్ రుబ్బిన గోరింటాకు మీకు కూడా కావాలా? కన్నమ్మ, నీకు ఆషాఢంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా నీకు? తెలీదమ్మా. ఆషాఢంలో మనకి బాగా వర్షాలు పడతాయి అన్నమాట. ఈ సీజన్లో మనకి పూర్వం మన పెద్దవాళ్ళు ఏంటంటే వర్షంలో ఎక్కువ పనులు చేసుకోవడం వలన వాళ్ళ కాళ్ళకి వేళ్ళకి సందుల్లో పాస్తుంది అన్నమాట. దాని మూలంగా ఏంటంటే వాళ్ళు ఏం పనులు చేసుకోలేకపోతుండేవాళ్ళు. అందుకని గోరింటాకు పెట్టుకుంటే ఆ ఇన్ఫెక్షన్ అనేది తగ్గిపోతుంది అన్నమాట. సో అందుకని మన పెద్దవాళ్ళు ఇది కంపల్సరీ ఆషాఢంలో గోరింటాకు పెట్టుకుంటే మంచిది, పెట్టుకోవాలని చెప్పారనమాట. ఇది సైంటిఫిక్గా ఒక రీజన్ అన్నమాట. ఇప్పుడు అర్థమైందా నీకు ఎందుకు గోరింటాకు పెట్టుకుంటాము? అర్థమైందమ్మా. జుట్టు సరి చేయాలా? ఇక్కడ గోకు, ఇక్కడ గోకు, ఇక్కడ గోకు. ఇక్కడ ఓయ్, నీకు గోరింటాకు పెట్టిన గోకు తగ్గి ఉండాలా? మరి ఎలా గోకనమ్మా? రెండు చేతులకి ఇది పెట్టుకుంటే. అయ్యా, ఇక్కడ 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 నా చేయి గోరింటాకు ఉంది, పర్లేదా? అమ్మ వద్దులే, నేను ఎలా కూడా చదువుకుంటా.
ఏ చక్కలీలు పెట్టుకో గౌరవ్, చక్కలీలు పెట్టుకో, చక్కలీలు పెట్టుకో గౌరవ్. అమ్మమ్మ ఆకలేస్తుంది, ఏదైనా తినడానికి తీసుకురావా? యాపిల్, ఖర్జూరకాయ. అందరుగా రామమ్మ ఆకలేస్తుంది. గౌరవ్ ఆకలేస్తుంది, కొంచెం యాపిల్ తెచ్చిపెట్టరా. గౌరవ్తో ఇలా పనులు చేపించుకుంటే ఎంత బాగుందో. అందరూ నాకు ఇలా సేవలు చేస్తుంటే ఎంత బాగుందో. ఇలా సేవలు చేయించుకోవాలంటే రోజు గోరింటాకు పెట్టుకోవాలో ఏమిటో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి.